మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు తమ ప్రాంతంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని వారు వినతి పత్రం సమర్పించారు. కిలోమీటర్ దూరంలో ఉన్న రేషన్ షాప్కు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమ ప్రాంతంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గౌరవ ఎంఆర్ఓ గారికి మరి ఫస్ట్ వార్డు రామాయణపేట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో రేషన్ షాప్ గురించి మరి ఇక్కడ రామాయణపేటలో ఉన్న రేషన్ దుకాణాలన్నీ కూడా ఒక దండకు పూలు గుచ్చినట్టు ఒక్కో చోట ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కడి అక్కడ ఒక దగ్గర ఉండకుండా బీసీ కాలనీకి, ఎస్సీ కాలనీకి, అట్లనే టీచర్స్ కాలనీ, రెడ్డి కాలనీకి సంబంధించి ఇటు ఏడుదిల్లమ్మ కాలనీ మరి మధ్య రామాయణపేటలో కూడా అందరికీ అనుకూలంగా ఉండాలని మార్చాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే పౌర సరఫరాల శాఖ. అందరికీ నమస్కారం. నా పేరు రజనీకుమారి, తహసీల్దార్ రామాయణపేట్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రజావాణి కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. గత సోమవారం నాడు 56 అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా మన రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయనైనాయి. ఇప్పటి వరకు 43 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో మేజర్గా డబుల్ బెడ్రూము, పెన్షన్స్ మాత్రము ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.